శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం అండి. ఈరోజే ఎంతో శక్తివంతమైనటువంటి వసంత పంచమి హిందూ పంచాంగంలో ఒక ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు. ఈ యొక్క వసంత పంచమికి ఎంతో విశిష్టత ఉంది. ఇది మాఘమాసంలోని శుక్లపక్షంలో పంచమి తిథిని జరుపుకుంటారు. ఈ పండుగను శ్రీ పంచమి లేదా వసంత పంచమిగా పిలవవచ్చు. సరస్వతి పూజ, వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటారు. కుంభరాశిలో ఉన్న వ్యక్తులు ఈ పండుగను ప్రత్యేక శ్రద్ధతో జరుపుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, వారి యొక్క రోజువారి జీవితంలో విద్య, జ్ఞానం మరియు సృజనాత్మకతలను ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తుందని చెప్పవచ్చు. 2005వ సంవత్సరంలో ఈ యొక్క కొత్త సంవత్సరంలో వసంత పంచమి ఈరోజు అంటే ఫిబ్రవరి 2, 2025న జరుపుకోవచ్చు. ఈరోజు పంచమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాల్లో చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఇక పంచమి తిథి ప్రారంభం నిన్న అంటే ఫిబ్రవరి 1, 2025 రాత్రి 10:15 నుంచి మొదలై ఈరోజు రాత్రి 8:54 వరకు ఉండనుంది. ఈ సమయాల్లో పూజలు మరియు వ్రతాలు చేయడం శుభకరంగా పరిగణించబడుతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ప్రత్యేకంగా సరస్వతి దేవిని ఆరాధించడం ద్వారా విద్య, జ్ఞానం మరియు కళలలో ప్రగతిని సాధించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అసలు వసంత పంచమి యొక్క పూజా ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించడం ద్వారా విద్య, జ్ఞానం మరియు ఆర్థిక కళలతో పాటు మనకు కావలసినటువంటి శక్తిని పెంపొందించుకోవచ్చు అని పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా విద్యార్థులు, కళాకారులు, రచయితలు మరియు జ్ఞానాన్ని ఆశించేవారు సరస్వతి దేవిని ఆరాధిస్తారు. ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ప్రత్యేక శ్రద్ధలతో పూజలు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వారి జీవితంలో విద్య, జ్ఞానం మరియు సృజనాత్మకతకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇక వసంత పంచమి పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలి. సరస్వతి దేవి యొక్క విగ్రహాన్ని లేదా పటాన్ని తీసుకొని పుస్తకాలు, వీణ, కలం మరియు కాగితం వంటివి వస్తువులను దగ్గర ఉంచుకోవాలి. పూజ పాత్రలు, పూజా దీపం, అగరబత్తులు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, పండ్లు, తీర్థం, పంచామృతాన్ని కూడా తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. పూజా మండపాన్ని శుభ్రంగా అలంకరించడం, అలాగే ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రమైనటువంటి బట్టలు ధరించడం, స్నానం చేసిన ఆ తర్వాత పూజా మండపంలో సరస్వతీదేవి విగ్రహం లేదా పటాన్ని ఉంచడం, దీపం వెలిగించి పూజ ప్రారంభించడం ద్వారా ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మనం పెంపొందించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు సరస్వతీదేవిని ఆవాహన చేసి పూజా సామాగ్రితో పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందుకోవచ్చు. పుష్పాలు, అక్షింతలు, కుంకుమతో అలంకరించడం, పంచామృతంతో అభిషేకం చేయడం, అలాగే ఈ యొక్క మంత్రాలతో పూజ చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఓం ఐం సరస్వతై నమః మంత్రాన్ని జపించడం ద్వారా మంచి సరస్వతి పుత్రుడిగా మంచి పేరుని తెచ్చుకోవడమే కాదు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరస్వతి దేవి స్తోత్రాలు మరియు హారతి చేయడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మీ యొక్క తోటి గృహస్థులకు కానీ పంచడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు. పుస్తకాలు, కలం మరియు కాగితాన్ని సరస్వతి దేవి ముందు ఉంచి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది.
కుంభరాశిలో ఉన్న వ్యక్తులు వసంత పంచమి రోజున ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలతో పూజ చేయాలి. ఈరోజు వారి జీవితంలో విద్య, జ్ఞానం మరియు సృజనాత్మకతకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తుంది. కుంభరాశి వ్యక్తులు ఈ రోజున పాత వస్త్రాలు ధరించడం, అలాగే పాత వర్ణ పుష్పాలు మరియు పండ్లను అమర్పించడం శుభకరంగా చెప్పబడదు. ఎందుకంటే పాత వాటిని కాకుండా కొత్త వస్త్రాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే వసంత పంచమి అనేది సరస్వతి దేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఈ రోజున సరస్వతి దేవిని మన యొక్క మనస్ఫూర్తిగా పూజించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. తెలివితేటలతో ఎంతటి డబ్బునైనా సంపాదించవచ్చు. అటువంటి తెలివితేటలను ఇచ్చేటువంటి రోజుగా చెప్పవచ్చు. సరస్వతీదేవి అనుగ్రహిస్తే మన జీవితంలో ఎటువంటి లోటు ఉండదనేది మాత్రం చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వసంత పంచమి తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఎన్నో మంచి ఘడియలు రాబోతున్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క వసంత పంచమి అయిపోయిన తర్వాత రోజు మీరు దగ్గరలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించడం ద్వారా లేదా అక్కడ కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మర్చిపోకుండా ఈ యొక్క కుంకుమార్చన ఈ యొక్క వసంత పంచమి తర్వాత రోజు అంటే రేపు ఫిబ్రవరి 3, 2025 మధ్యాహ్నం 12 గంటలలోపు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా క్లారిటీగా అనుకూలమైనటువంటి ఫలితాలను తీసుకోవాలి. ఏ వ్యక్తులను లేదా మీకు తెలిసిన వ్యక్తులు కదా అని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు తీవ్రమైనటువంటి నష్టం త్వరలోనే కనిపించబోతుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు కానీ, జరిగినటువంటి వాగ్వాదం కానీ, మాటలు కానీ వేరే వ్యక్తితో పంచుకోవడం లేదా కోపంగా ఉన్నప్పుడు వేరేలా మాట్లాడడం లాంటివి చేయకూడదు. అవి మిమ్మల్ని భవిష్యత్తులో మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం మూడవ వ్యక్తి జోప్యం వల్ల మీ జీవితంలోనే తీరని లోటుగా మారేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపించవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కానీ లేదా ఆర్థిక స్థితిగతులను కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలను పొందుకుంటారు. మీ యొక్క భార్య, కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని ముందు చాలా అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి యొక్క ఆలోచనలను లేదా వారి యొక్క చెప్పేటువంటి మాటలను పట్టించుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీకు తిరుగుండదు అనేది చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈరోజు వసంత పంచమిని 12:30 గంటల లోపు చేసుకున్నట్లయితే మరింత మంచి శుభ ఫలితాలుగా పొందవచ్చు. ఈరోజు మీకు 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ అంకెను మీరు ఏదైనా కావలసినప్పుడు యూజ్ చేసుకున్నా లేదా ఉపయోగించుకున్నా సరే శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం చెప్పవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదములు.